ఏమి కనిపెట్టుకుంటానంటే అని భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఆ కావలి వారి కన్నా ఈ యొక్క భక్తుని మనసు ప్రభువు కోసం కనిపెట్టుతున్నదంట ప్రియులారా. ఆ కావలి వారైతే ఏదో జీతానికో కూలికో అక్కడ రాత్రికి పని ఉండి తెల్లవారింతానే ఇంటికి వెళ్తారు. రాత్రి అంతా మేల్కొని ఒక జవాబుదారితనంగా ఉండి మేల్కొని ఆ యొక్క తీసుకున్న జీతానికి కట్టుబడి కరెక్ట్గా పని చేస్తారు. వారు దేనికి చేస్తారంటే ఉదయం ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకొని ఆ పని చేస్తారంట అని ఆలోచన కలిగి ఉంటారంట. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే వారికన్నా ఎక్కువగా వారు ఎప్పుడు తెల్లవారుతుందా అని వారు ఆలోచన చేస్తే, ఈయన ఎప్పుడు ప్రభువుతో మాట్లాడాలా, ఏ సమయం, ఈ సమయం ఆ సమయం కాదు ప్రియులారా, ఏ సమయంలోనైనా ఎప్పుడు నేను ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు వాక్యం చదవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్నేహం కావాలి అని ఈ భక్తుడు ఈ విధంగా వారికన్నా ఎక్కువ ఆశతో దేవుని కొరకు కనిపెట్టుచున్నారంట ప్రియులారా. ఇది మన జీవితాలలో జరిగితే ఎంత బాగుంటుంది. మన పనులలో పొద్దున్న లేచిన నుంచి శరాపురిగా చేసుకొని ఇంత చేసి పెట్టి శరాపురిగా వెళ్తూ ఉంటాం, పనులు చేసుకొని వస్తాం. మళ్ళీ వచ్చిన నుంచి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, అన్నం వండాలి, మళ్ళీ నీళ్లు పోసుకోవాలి, అన్నీ చేయాలి. కానీ ప్రియులారా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, ఈ యొక్క భక్తునిలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని మనకు ఒక బుద్ధి, వివేచన, జ్ఞానము తెలియాలని మనకు దేవుడు ఈ యొక్క భక్తుని యొక్క ఆలోచన లేక పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఈ యొక్క గ్రంథంలో వ్రాయించినాడు ప్రియులారా. ఎప్పుడు తెల్లవారుతుందా, నేను ఇంటికి వెళ్ళాలా, భార్య పిల్లలతో ఉండాలా, లేక రాత్రి అంతా మేలుకున్నా ఇంటికి పోయి ప్రశాంతంగా నిద్రపోవాలా పగులంతా అని ఆలోచన కలిగి ఉన్నాడు ఈ యొక్క కావలివాడు. ఈ యొక్క భక్తుడైతే ఎప్పుడు సమయం దొరికితే దేవుని కోసం కనిపెట్టుకొని ఉండే భక్తుడుగా మనకు ఈ యొక్క లేఖనంలో మనకు కనపడతాడు. ఇలాంటి జీవితము ఉండమనే మన జీవితాలలో ఉండమనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన వాక్యముకు మించిన సమాధానం కానీ, ఆయన వాక్యానికి మించిన ఆస్తే కానీ, ధనమే కానీ, ఏదన్నా కానీ ప్రియులారా, ఆయన వాక్యానికి మించింది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన వాక్యము సత్యము. ఆ సత్యమైన దేవుడు దానికి మళ్ళీ ఇంకా పవిత్రుడు. ఆ సత్యమైన దేవుడు చాలా పవిత్రుడు. ఆ పవిత్ర రక్తంతో కడగబడిన బిడ్డలము మనము, ఆయన రక్తంలో కనబడినటువంటి బిడ్డలము, ఆయన ఆస్తిమి, ఆయన స్వాస్థ్యము, ఆయన నా యొక్క బిడ్డలు, నా కుమార్తెలు, నా స్వాస్థ్యము, నా ఆస్తి అని మన వల్ల అంటున్నాడు దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన వల్ల ఏమంటున్నాడు? మీరే నా ఆస్తి, మీరే నా యొక్క స్వాస్థ్యము, నా యొక్క బలము మీరే, నా ఆస్తి మీరే, నా వెండి బంగారాలు మీరే అని అంటున్నాడు. ఎందుకు ప్రభువారు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే, ఆయన పోలికలో పుట్టించుకున్నాడు. సర్వ సృష్టి సత్యములోకి వచ్చి ఆయన పోలికలో పుట్టించుకున్న ప్రతి నరుడు, ప్రతి బిడ్డ, ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఆయన సత్యంలోకి వచ్చి, ఆ సత్యమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరినైనా ఒక యేసుక్రీస్తు వారే. ఇంకా ఆయనకు సాటి అయిన వాడు ఇంకెవరు పుట్టరు. ఆయన సత్యమైన దేవుడు, ఇంకన్నిటికి మించి పరిశుద్ధుడు. ఆయన రక్తంలో పాపము లేదు, ఆయన ఆలోచనలో తప్పు ఉండదు, ఆయన శాసనాలలో మన మంచి కోరే శాసనాలు కానీ, మన బ్రతుకులు బాగుండాలని ఆయన కట్టడలుగా ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు ఆయనకు లాభం కాదు ప్రియులారా. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన నోటి మాటల ద్వారా జాలువారినటువంటి ఆ యొక్క అమూల్యమైన మాటలు ఆయన కోసం కాదు,
మన బ్రతుకులు బాగుండాలని, నరకము నుండి తప్పింపబడాలని, పరలోక రాజ్యము ఆ పరిశుద్ధులతో నీవు కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి ఆ పరిస్థితులలో నీవు ఒకనిగా చేర్చాలని ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. క్రమంగా బ్రతుకని చెప్పటం జరిగింది. నీతి నిజాయితీగా యథార్థవంతంగా బ్రతకమని దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయ శాసనాలు, ధర్మశాస్త్రం అంతా కూడా చెప్తున్నది ఏంటంటే మనము ఒకరినొకరము సహోదర ప్రేమ కలిగి ఉండి ఒకరినొకరము బాగా ఉండి సరి అయిన క్రమంలో పద్ధతులలో బ్రతకాలని ఆయన ఆజ్ఞలు ఇచ్చినాయి. అంతేకాని ఆయన ఆజ్ఞలు భారమైనటివి కావు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనము చెడిపోతాము, అంతకన్నా కాదు. మీ పూర్వీకులు నా మాటలు విని చెడిపోయినారా అని దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉంది. మీ పూర్వీకులు, మీ పితరులు అబ్రహాము, మోసే, యేసోబు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ నా మాట విని చెడిపోయినారా? వారు బ్రతుకులు దిద్దుకొని సృష్టికర్త, పరిశుద్ధుడైన సృష్టికర్త యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినారా అని ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు. మీ పూర్వీకులు నా మాటలు విని చెడిపోలేదు, బాగుపడినవారే, సత్యంలో నడిచి పరిశుద్ధుల లిస్టులెక్కి లేక ఆ పరలోక రాజ్యపు ఆ గ్రంథములెక్కి పేరు ఎక్కిన వారే నీవు కూడా నా కట్టడలను అనుసరించి నా నోటి మాటల ద్వారా బ్రతికితే, నా నోటి నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట ద్వారా మీరు జీవించినట్లయితే మీరు పేదలు కూడా ఉండరు ప్రియులారా అని దేవుని వాక్యం తెలియపరుస్తాము. మనం ఆయన నోటి మాట అంట వింటే మనలో పేదవారే ఉండరంట ప్రియులారా అని లేఖనము తెలియపరుస్తాము. ఎందుకంటే సత్యంలో బ్రతుకుతున్న బిడ్డలకి ఆయన ఏ రకంగా అయినా కాపాడుకుంటూ వస్తాడు. ఏ రకంగా అయినా నిన్ను తలగానే పెడతాడు, తోకగా పెట్టాడు. నిన్ను అడుగు తినేవారిగా పెట్టాడు, ఇంకా ఒకరికి సహాయం చేసేవారిగా పెడతారంట ప్రియులారా. ఇది దేవుని సత్యమైన వాగ్దానం, దేవుడిచ్చినటువంటి మాటే. నిన్ను తలగా పెడతాను, తోకగా పెట్టను అంటున్నాడు. నిన్ను అడుగు తినేవానిగా పెట్టను, నీవు ఒకరికి సహాయం చేసేంత స్తోమత ఇస్తాను. అప్పుడు నీకు ఆలోచన వస్తే సహాయం చేయగలిగిన పెద్ద మనసు నీకు రావాలి, కానీ నీకు అంత ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యాలన్నీ మనకు మన బ్రతుకులు మార్చడానికి, దిద్దనికి, సరిదిద్దుకోనికి, క్రీస్తులో బ్రతకనికి మనకు ఆయన మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన వాక్యము దీపముతో పోల్చబడింది, నీటితో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, చాలా రకాలుగా ఒక పదునైన రెండంచులు కలిగిన ఖడ్గంతో పోల్చబడింది. చాలా విధాలుగా పోల్చబడుతూ వచ్చింది ప్రియుల. ఎందుకంటే సత్యం అది. నిజంగా శద్రకు, అబేద్నెగోలు, మేషకు వారు చాలా గొప్పవారు. ఆ ప్రభుని అంతగా ఈయన ఎలాగా ఒక కాపరి కంటే ఎక్కువగా వాళ్ళు అయితే ఉదయం కోసము లేక తెల్లవారుతుందని ఎదురు చూస్తున్నారో, ఈయనంట దేవుని వాక్యం కోసము, ఆయనతో నడుచుట కోసము, లేక ఆయనను కనిపెట్టేదాని కోసము ఆయన వేచి చూస్తూ ఉన్నాడట. అలాగే శద్రకు, అబేద్నెగోలు, మేషకు వీళ్ళు దేవుని వాక్యాన్ని అంత బలంగా నమ్మినటువంటి వారు కూడా నమ్ముతున్నారు. వారు అంటారు, ఈ ప్రతిమకు మొక్కుని రాజు చెప్పినప్పుడు, ఈ బంగారు ప్రతిమకు నీవు మొక్కుతేనే మీరు ప్రశాంతంగా ఉంటారు, లేకుంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామన్నప్పుడు వాళ్ళు అన్నారు, అది కన్నులుంటాయి కానీ చూడలేదు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, చెవులుంటాయి కానీ వినపడదు దానికి, అది ఒక బొమ్మ, అది దానికి ఎంత మేము మొక్కమయ్యా, మాకు యథార్థవంతమైన పరిశుద్ధుడైన దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు ఒకడున్నాడు, యెహోవా దేవుడు, మేము ఆయనను తప్ప ఎవరిని మొక్కమని ఖరాఖండితగా రాజుతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రాజుకు కోపగించినాడు. నేను ఇంత పెద్ద బంగారుతో ఇంత ఎత్తులో ఎక్కడెక్కడ బంగారంతా తెచ్చి ఇంత పెద్ద బొమ్మను తెస్తే మీరు ఇంత మాట అంటారా? రాజు ఆజ్ఞకు మీరు అతిక్రమిస్తారనేసి మిమ్మల్ని అగ్నిలో వేస్తాను. అది రోజు కాలుతున్న అగ్ని కాదు,
ఆ రోజు కాలుతున్న అగ్ని కంటే 7 అంతలు ఎక్కువగా మిమ్మల్ని వేస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు మొక్కలేదు. ఇంకా అగ్ని ఎక్కువ చేశారు, తీసుకుపోయి అగ్నిలో వేశారు. 7 అంతలు. మనం వేసింది 3 రాజా, కానీ 4 కనపడుతున్నారు. ఏంది విచిత్రం రాజా అంటే, అక్కడ ప్రభు వారితో సంతోషంగా సమాధానంగా వాళ్ళు తిరుగుతున్నారు. వారి శరీరము కాలిన వాసన రాలేదు, వారి తల వెంట్రుకలైనను కాలలేదు. వారంతా నమ్మినారు. అందులో మళ్ళీ ఒక గొప్ప మాట అంటారు. ఏం మాట అంటే, మమ్మల్ని మా దేవుడు, మా యెహోవా రక్షకుడు, మా పరిశుద్ధుడైన యెహోవా కాపాడినా, ఒకవేళ కాపాడకపోయినా మేము ఆయన్నే సృష్టిస్తాము. ఆయన మమ్మల్ని కాపాడకపోయిలే, మేము అగ్నిలో కాలి చచ్చిపోయినా పర్వాలేదు. మా సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న మా గొప్ప తండ్రినే తప్ప మేము ఎవరిని ఆరాధించమని గట్టిగా నిలబడినారు. వారి భక్తి కనపడితే ఇప్పుడున్న మనుషులు కనపడితే ఎంత ప్రయోజకరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత దేవుని బిడ్డలుగా కొనియాడబడతాము. అంత వద్దు కానీ మనకు చిన్న ఆవగింజంత విశ్వాసం పెట్టరా నాయన అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇలా ముందు నీ ఆత్మను రక్షించుకో, నరకానికి వెళ్లకుండా రక్షించుకో, ఆవగింజంత విశ్వాసం పెట్టు చాలు అని దేవుడు మనకు ఆప్షన్స్ ఎన్నో ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనము ఈ భక్తులు ఎలా నడుస్తున్నారు, ప్రవక్తలు ఎలా జీవించి ఆ ప్రభు యొక్క కట్టడలకు గౌరవించి ఆయన విధులకు పాటించి ఎంత చక్కగా నడుచుకున్నారు, ఎలా దేవుని కోసం బ్రతికారు, మన భక్తుల జీవితాలను చదివి ధ్యానిస్తుంటే మనకు కూడా అలా బ్రతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఒక బంతిలో కూర్చుంటాము, ఒక వివాహమే కావచ్చు, ఒక శుభ సందర్భమైనటువంటి విందులోనే పాల్గొంటాము, ఒక పెళ్లి విందులోనే పాల్గొంటాము. పక్క వారికి చికెన్ వేసి నీకు శారీని లేస్తే, లేక పక్క వారికి మంచి భోజన పదార్థములు పెట్టి నీకు అంత మంచివి కాకుండా పెడితే నీకు ఎలా బాధపడతావు, ఎంత అల్లరి చేస్తావు, ఎంత బాధపడతావు. అలాగే ఈ భక్తుల జీవితాలు మనం చదువుతుంటే ఎలాగైతే ఆ పెళ్లి విందులో వారికి అంత మంచి భోజనాలు పెట్టము, మాకు ఎందుకు పెట్టమని క్వశ్చన్ వేస్తామో, ఈ భక్తుల జీవితాలను మనము ధ్యానిస్తుంటే, గమనిస్తుంటే, పరిశీలిస్తుంటే మనం కూడా వారిలాగా బ్రతకనికి వారెంత విశ్వాసం వద్దు, ఆవగింజంత విశ్వాసం పెడదామని ఆలోచన ప్రతి వ్యక్తికి, ప్రతి బిడ్డకు, ప్రతి నరునికి రావాలి. ఆయన బైబిలు గ్రంథము లేక ఆయన నోటి మాటలు వింటేనే మనకు జీవం అంట ప్రియులారా. వినకుంటే మనకు ఉగ్రత, శాపం. ఎందుకు నీకు ఉగ్రత, శాపం అంటే ఆయన ఆజ్ఞలు సత్యమైనవి కనుక నీకు అవి వింటే ఉగ్రత తప్పించుకున్న దాని అవుతావు, ఉగ్రత తప్పించుకున్న వాడివి అవుతావు. అవి వినకపోతేనే మనకు చాలా ఉగ్రత, చాలా శ్రమలు, బాధలు, నరకము అన్నీ వస్తాయి. అందుకే ఆయన మాటలు మనకు చాలా దొడ్డవి, చాలా మంచివి, చాలా విలువైన మాటలు. శిష్యులతో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యులు ఈయనను నిరాకరించి వెళ్ళినప్పుడు 70 మంది శిష్యులు ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది ఈ క్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళారు. అప్పుడు ఇంకొంతమంది 12 మంది శిష్యులుగా ఉన్నటువంటి వారిని కూడా మీరు కూడా వెళ్ళిపోతారని విడిచినప్పుడు వాళ్ళు అంటారు గొప్ప మాట, మేము ఎక్కడికి వెళ్ళదుము ప్రభా, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి వారి బుద్ధి తక్కువ, బుద్ధి లేని వ్యక్తులు పోతే మేమెక్కడికి పోతాం ప్రభా, నిన్ను విడిచి సర్వస్వము వదిలిపెట్టి వచ్చినాం ప్రభా, వలలు సైతం నీవు చెప్తాను అక్కడ విసిరి పారేసి నీవు వెంబడించినాము, మేమెక్కడికి పోతాం ప్రభా. నిత్య జీవపు మాటలు కలిగిన సత్యములో బ్రతుకుతున్న పరిశుద్ధుడమైన దేవుడవు నాయనా, నీ పాదాల చెంత కాక మాకు ఎక్కడ ధన్యత, దీవెన ఉన్నది, ఆశీర్వాదము, దీవెన ఉన్నది. మాకు నీ పాదాల చెంతే మాకు
ఆశీర్వాదము, మాకు రక్షణ అన్నీ మాకు నీవే ప్రభు అని వారు చెప్పినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత సంతోషించుతాడో ప్రియులారా. చూడండి, మరొక మాట మనం చూసుకుందాము, ముగించుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము 8వ వచనం ఒక మాట ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము చివరి వచనంగా 8వ వచనం చివరి వచనంగా చూస్తున్నాం. చూడండి, భూమాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమాకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు ఏమి కలుగుతున్నదంటయ్యా? సహాయము కలుగుతున్నది. ఆ సృష్టికర్త వల్ల తప్పితే మనకు మన జీవితాలు బాగుపడేదానికి ఛాన్స్ లేదు. ఆయన ద్వారానే, ఆయన నామము వలనే మనకు సహాయము పలు విధాల, పలు రకాల, అసలు మనం పుట్టడమే ఆయన సహాయం చేత, ఆయన ఆలోచన చేత, ఆయన కృప కనికరముల చేత పుడుతున్నాం ముందు. లేకుంటే ఏ యొక్క పక్షిగానో లేక జంతువులుగానో మనం ఏదో పిల్లి నక్కగానో పుట్టేవారికి ఆయన కృప ఉండబట్టి, ఆయన పోలికలో ఆయన సొంత చేతులతో నిర్మించుచున్నాడు. అది అన్నిటికీ మించిన పెద్ద గొప్ప సహాయం. ఆయన పోలికలో పుడుతున్నామే, అంతకన్నా గొప్ప సహాయం మనకేమున్నది? కనుక అంత పరిశుద్ధుని పోలికలో పుడుతున్న మనము, ఆయన పోలికలోనే కాదు పుట్టింది, లేక ఆయన యథార్థవంతమైన ఆత్మను కూడా ఇచ్చాడు. యథార్థవంతమైన ఆత్మనే కాదు ఇచ్చింది, ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం కూడా ఇచ్చాడు. ఇంకా ఏమి కావాలి మనకని మనము ప్రభువు వైపు పరుగులు తీసే విధంగా ఆ యొక్క మన నిత్య జీవానికి, లేక మన నిరీక్షణకు కారణభూతుడైన పరమ తండ్రి పరలోక రాజ్యంలో ఉన్నాడు. అక్కడికి మనం పరుగులు తీయాలి. ఆ గోల్ మనం సాధించాలి. ఆ విజయంలోకి మనం వెళ్ళాలి అని మనకు దేవుని వాక్యము మనకు చక్కగా తెలియపడుతుంది ప్రియులారా. భూమాకాశమును సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్త వల్లనే మనకు సహాయము జరుగుతున్నది. మనకు పిల్లలు పుట్టినారు, ఇల్లు వాకిలు ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఒక ఊర్లో మనము గౌరవంగా బ్రతుకుతున్నాము. అడుగు తినేవారిగా గౌరవంగా బ్రతుకుతున్నామంటే ఏంది ఇదంతా అంటే ఆయన ప్రణాళికలో భాగమే క్రీస్తులో మనము ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న నీకు సొంతంగా ఆలోచన చేసుకుని స్వాతంత్రం ఇచ్చాడు. ఆజ్ఞలైతే చెప్తాడు, బలవంతమైతే పెట్టడు. బలము కలిగిన దేవుడు బలవంతం పెట్టడు, కానీ చక్కని మార్గాలలోకి రా నా కుమారుడా అని పిలుస్తాడంతే. ఆయన నీ బ్రతుకు బాగు చేసుకో, ఈ లోకంలో కొంచెం జీవితమైన నాయన బ్రతుకు, చక్కగా బ్రతుకు. ఇంకా ఎక్కువ జీవితము చనిపోయిన తర్వాత ఉన్నది, మళ్ళీ నీవు లేస్తావు. ఇలాంటి శరీరంతో కాదు, మహిమ శరీరంతో మళ్ళీ లేపబడతావు. లేపబడిన నీవు పరిశుద్ధులలో, దేవదూతలతో, దేవుని దగ్గర నీవు బ్రతుకుతావు. యుగ యుగాల జీవితము ఉన్నది అక్కడ అని దేవుడు మనకు గ్రంథము ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వివరిస్తూ ఉన్నారు. అంత పరిశుద్ధులైన దేవుని మనము చేరుకోవడమే మనము ఈ జన్మకు, అనగా మనకు జన్మలు ఇంకా వేరే లేవు. ఈ ఇచ్చిన కాలానికి, ఈ 70-80 సంవత్సరాల్లో మనము దేవుని కోసం బ్రతికి, దేవుని చిత్తంలో మనము భయభక్తులు కలిగి, ఆయన మంచి క్రమంలో, కట్టడంలో, విధులలో మనము బ్రతికినట్లయితే మనము పరలోక రాజ్యానికి అర్హులమవుతాము. అది స్వతంత్రించుకుంటాము. ఆ పరిశుద్ధులను అందరినీ చూస్తాము. యేసుక్రీస్తు వారిని చూస్తాము, తండ్రి అయిన దేవుని చూస్తాము, అందరినీ చూస్తాము. మన జీవితము అద్భుతంగా ఉంటుంది. నీ జీవితము బహుమానాలతో ఉంటుంది. స్వచ్ఛమైన ఇల్లులు కట్టిస్తున్నాడు ప్రభువారు. అలాగే బంగారు వీధులలో, బంగారు పట్టణాలు, వీధులు, వజ్ర వైడూరాలతో పొందుపరిచినటువంటి ఇల్లులతో ఆయన నిర్మిస్తున్నాడు. ఇప్పటికి నిర్మించి
ఇంకా ప్రతి ఒక్కరికి ఆయన సువార్త చేర్చబడితే, అందరూ వింటే ఆయన రెండవ రాకడగా వస్తాడు. వచ్చిన తర్వాత మనం అందరినీ పిలుచుకొని పోతాడు. పిలుచుకొని పోయి మధ్యాకాశంలో లేక యెరూషలేములో లేక ఈ భూమి మీదనో 1000 సంవత్సరాలు చక్కని పరిపాలన మనల్ని ఇంకా పవిత్రతలోకి తీసుకుపోయి తండ్రి అయిన దేవునికి పరిచయం చేస్తాడు పిల్ల. ఆ పరిచయము మనకు చాలా అద్భుతం. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పెద్ద తండ్రి, అందరికీ తండ్రి అయినటువంటి తండ్రిని మనం చూస్తాము. యేసు క్రీస్తు వారి